హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇక్కడొచ్చేసి తమలపాకుల కషాయం కోసం ముందుగానే చిన్న గిన్నెలో నీళ్లు వేసి కొంచెం తిరగబడిన తర్వాత అవి తమలపాకులు అందులో వేసేసి మరొక 5 నిమిషాలు అలా తిరగబడిన తర్వాత ఇక్కడొచ్చేసి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇది చల్లారేలోగా కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే తాగేసి పువ్వులైతే పూజ కోసం తీసుకొచ్చానండి. పూజ అయిపోయిన తర్వాత ఇక్కడొచ్చేసి దొండకాయ కూర చేసుకోవడానికి శనగపప్పు పోపులు అన్నీ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని అదైతే కొంచెం పచ్చిమిర్చి అయితే అందులో ఎక్కువగానే వేసుకున్నాను. ఎందుకంటే కూరలో కారం అనేది నేను వేయను కనుక పచ్చిమిర్చి వేసుకున్నానండి. పచ్చిమిర్చి కారం అందులోని అది కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అందులో దొండకాయలు అయితే వేసుకొని వేయించుకోవాలండి. వేయించుకొని ఇందులో కారం అది కనుక ఉప్పు అది వేసేసి అలా మూత పెట్టి దగ్గరికి అయితే వేయించుకోవాలండి. ఇక్కడైతే రైస్ పెట్టేసుకున్నానండి. రైస్ అయిపోయిన తర్వాత ఇక్కడ నాకైతే టైం లేదని కుక్కర్లో బెన్సీరవ్వ ఉప్మా చేద్దామని అందులోనే శనగపప్పు వేరుశనగ గుళ్ళు పోపులు అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి కొంచెం అల్లం కూడా వేసుకున్నానండి. ఉప్మాలో అల్లం వేసుకుంటే కొంచెం మంచిగా బాగున్నట్టు టేస్ట్గా ఉంటుందండి. తర్వాత కరివేపాకు క్యారెట్ అన్నీ వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే వేగినప్పుడే ఉప్పు అనేది వేసుకుంటానండి. వేగిపోయిన తర్వాత మనకి ఎంతైతే నూక కావాలో ఉదాహరణకి ఒక గ్లాసు నూకైతే 2 గ్లాసులు వాటర్ వేసుకొని అది నూక అనేది వేసిన తర్వాత వేయించుకోవాలండి. వేయించుకుంటే ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి. తర్వాత గ్లాసు నూకకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని మూత పెట్టేసి 3 విజిల్లు అయితే రావాలండి. ఈ 3 విజిల్లు వచ్చాక ఆవిరి పోయిన తర్వాత మూత అయితే తీసేసి ఎక్కువ టైం ఉంచకూడదండి. ఎందుకంటే ముద్దలాగా అయిపోద్ది కనుక మూత తీసి 5 నిమిషాలు పోయిన తర్వాత అలా కలుపుతూ ఉండాలండి. కలిపిన తర్వాత ఇక్కడైతే నేను మా వారికి అయితే ఉప్మా అనేది పెట్టేస్తానండి. ఎందుకంటే డ్యూటీ టైం అయిపోతుంది కనుక పెట్టేశానండి. అప్పటికి ఆ తర్వాత మూత తీసి 5 నిమిషాలు ఉంచేసిన తర్వాత అయితే డ్రైగా ఉండి బాగున్నట్టు ఉంటుందండి. ఇక్కడైతే మా వారికి క్యారేజ్ అది పెట్టేసిన తర్వాత మా వారి డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నిన్నటి బట్టలు అవి ఉంటే ఆ బట్టలన్నీ ఫోల్డింగ్ అయితే చేసుకున్నానండి. నిన్న అప్పుడు క్లియర్ చేసుకుంటే బట్టలన్నవి నీట్గా ఉన్నట్టు ఉంటాయండి. ఎందుకంటే అలా వదిలేసామనుకోండి నలిగిపోయినట్లు అయిపోయి నీట్గా ఉండవు. అది వెంటనే ఫోల్డింగ్ చేసుకుంటే నీట్గా ఉన్నట్టు అనిపిస్తాయి. తర్వాత మడత పెట్టిన తర్వాత అవి అక్కడ సర్దుకుంటానండి. ఇక్కడ వచ్చేసి నేను సర్దుకునేటప్పుడు ఇప్పుడు మడత పెట్టిన బట్టలన్నీ నేను లాస్ట్లో పెట్టుకుంటానండి. ఎందుకంటే మళ్ళీ పైన పెట్టేసామనుకోండి మళ్ళీ పైనవే తీసుకుంటారని ముందుగా నేనైతే కిందన పెట్టుకుంటాను ఇప్పుడు ఫోల్డింగ్ చేసినవి. అలా సర్దుకున్న తర్వాత పూజకైతే నేను రెడీ అయ్యానండి. పూజ అయితే చాలా లేట్ అయిపోయింది ఈరోజు. అందుకే ఈ పనులన్నీ చేసుకునేసరికి నాకు చాలా లేట్ అయిపోయిందండి. ఆ తర్వాత పూజ అయితే చేసుకున్నానండి. ఈరోజు వ్లాగ్ అండి ఇది.